హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ పనులు ఏమేమి చేశానో చూపిస్తాను. మేము ఉండే హౌస్ కూడా చూపిస్తాను, మొత్తం చూసేసేయండి. ఇంకా కర్రీకి వచ్చేసి నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకుని కొంచెం గింజలు బాగా ఉన్నాయి, మా షాప్లో ఏనమాట, గింజలు బాగా ఉన్నాయి ఆ చిక్కుడుకాయల్లో. ఇంకా సరే అని చెప్పేసి కొంచెం ఫ్రై, కొంచెం చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే గుజ్జుగా అయితే చేశాను. ఇదిగోండి, ఇంకా ఇవి కొంచెం ఉప్పు పసుపు వేసి ఈ విధంగా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. హాఫ్ బాయిల్ చేసుకున్న తర్వాత నేను ఒక పాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు మొత్తం వేసుకున్న తర్వాత అవి ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంకా ఒకవైపు చిక్కుడుకాయ టమాటాకి అయితే ఆనియన్స్ వేస్తున్నాను. అవి ఒక పక్కన ఫ్రై అవుతున్నాయి, ఒక పక్కన రెండు వైపులా వేసాను అనమాట. కొంచెం మనం ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వటానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇదిగోండి, కొంచెమేమో ఫ్రైకి, కొంచెమేమో చిక్కుడుకాయ టమాటాకి వేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అయితే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంకా చిక్కుడుకాయలు కూడా వేసేసుకున్నాను. ఇంకా ముందర మనం ఉడకబెట్టేటప్పుడు వేస్తాము, కొంచెం ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి వేసాము. ఇప్పుడు వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రైల్లోకి వేసే పౌడర్ అంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా, ఇది వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం కారం వేసి రోట్లో నూరుకుని వేసాను అనమాట. ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అసలు. ఒకసారి మీరు కూడా, మనం అట్లా ఒక దాంట్లో చేసుకుని పెట్టుకున్నా నిలవ ఉంటుంది, అప్పటికప్పుడు చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఏ ఫ్రైలోకైనా చాలా బాగుంటుంది. ఇది నాకు మక్క అలవాటు చేసిందనమాట. అప్పుడప్పుడు మక్కే పంపిస్తుంది నాకు, అట్లా నూరి మిక్సీకి వేసి కొంచెం దాంట్లో కొబ్బరి కూడా వేసి ఒక్కొక్కసారి అట్లా కూడా పంపిస్తుంది. ఇది ఫ్రైల్లోకి అయితే చాలా బాగుంటుంది. ఆ జీలకర్ర, వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అనమాట, బాగా తెలుస్తుంది. ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉడకపెట్టాం కాబట్టి ఫస్ట్ టమాటా వేసుకుంటున్నాను. నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ కూడా అని చెప్పాను కదా, ఆ టమాటా వేసుకుని అది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు చిక్కుడుకాయలు వేసుకున్నాను. టోటల్గా అయితే ఈ రెండు అయితే రెడీ అయిపోయినాయి. బాగా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము ఏం చేస్తున్నామంటే ఈరోజు బాగా పాపకైతే చుండ్రు వచ్చేసిందండి. అది కూడా ఇంకా మందారాకు పెరుగులో ఇంకా మెంతులు ఒకటి నానబెట్టి
అవి నూరుకుని అయితే అది వేసుకున్నాము తలకి ఇద్దరం కూడా. అవి రెండు మగ్గిపోయిన తర్వాత ఇంకా చిక్కుడుకాయ టమాటా కర్రీలో కారం కూడా వేసేసాను. ఇంకా అదొకటి మగ్గిపోతే సరిపోతుంది అనమాట. నాకు కొంచెం సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసానమాట. ఫ్రై కూడా అయిపోవచ్చేసింది, చాలా బాగుంది, మంచిగా ఫ్రై అయిపోయింది. చూడటానికే కాదు, తింటే కూడా చాలా అదిరిపోయింది అసలు. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఈ రెండు ఇట్లా అయిపోతూ ఉన్నాయి. నేను ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఫ్రై అయిపోయింది, స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఈ చిక్కుడుకాయ టమాటా కూడా అయిపోయిందనమాట, ఇది కూడా ఆఫ్ చేసేసాను. ఇంకా రైస్ కుక్కర్లో అయితే రైస్ కడిగి పెట్టేసాను అనమాట. రైస్ కూడా అయిపోతే ఇంకా వంట పని అయిపోయినట్టే. ఇట్లా రైస్ కుక్కర్లో అయితే ఇంకా మనం ఏ పనైనా చేసుకోవచ్చు కదా, అదే ఉడికిపోతుంది. ఇంకా అక్క వాళ్ళ పాపకైతే చుండ్రు వచ్చేసింది. మెంతులు పెరుగు నానబెట్టి ఇంకా ఇదైతే రాశాను, మందారాకు కూడా. ఇంక ఇది రోట్లో నూరి ఫస్ట్ మందారాకు నూరిన తర్వాత మెంతులు పెరుగు అయితే నూరి చక్కగా కచ్చాబచ్చాగా దంచి ఇదైతే పెట్టాను. చాలా బాగా ఉంది ఇప్పుడు ఫ్రీగా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీడియో మొత్తం చూడండి, అక్కడ స్కిప్ చేయకోకుండా. నచ్చితే లైక్ చేయండి, మొత్తం ఫుల్ వీడియో చూడండి. ఇట్లా పాయలు తీసేసుకుని మొత్తం పెట్టుకోవటమే. ఇంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.